మరో వార్త చూసుకుంటే జనసేనను ఆంధ్ర మతసేనగా మార్చారు. ఇకనైనా బీజేపీ మైకం నుంచి బయటపడండి పవన్ కళ్యాణ్ కు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సూచన. సో జనసేన నేత అయితే కనుక ఆంధ్ర మత నేతగా మారిపోయారు. బీజేపీ మత్తు నుంచి అంటే బీజేపీ మైకం నుంచి ఇప్పటికైనా బయటికి రండి అని చెప్పేసి షర్మిల అయితే కనుక చెప్తున్నారు. అంటే ఒక సూచన ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కి బీజేపీ మైకం నుంచి బయటికి రండి అని. అమరావతికి 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ఓకే. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల మంజూరు. టెండర్లు పిలిచిన కూటమి సర్కార్. ఇక రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం. పునర్నిర్మాణానికి మోడీకి ఆహ్వానం. అమరావతి రాజధానికి అయితే కనుక నిధులు భారీ ఎత్తున వచ్చాయి అని చెప్పేసి నిన్న కూడా మనం వార్తలో చూసాము. 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అయితే కనుక ఒప్పుకుంది. ఇక ఇప్పటికే కేంద్రం నుంచి అయితే కనుక 15,000 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలోనే అంటే రాజధాని పనులు పునః ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం అయితే కనుక టెండర్ల పిలిచింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక పునర్నిర్మాణానికి మోడీ గారు వచ్చి శంకుస్థాపన మళ్ళీ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పారు. పవన్ నేషనల్ పాలిటిక్స్ చర్చకు దారి తీస్తున్న ఆయన ట్వీట్లు. అటు హిందీలో ఇటు తమిళంలో పోస్టులు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటీవల ప్రచారం. ఇటు తమిళ రాజకీయాల్లోనే యాక్టివ్. దేశ రాజకీయాల్లోకి వెళ్తారని జోరుగా చర్చ. ఉత్తరాదిన హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాదిన ఆయన కుమారుడు మురుగన్ నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ భారతదేశం. ఇది జగన్మాత ఆదేశం అంటూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయన కేవలం ఏపీకే పరిమితం కారని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ రాజకీయ చక్రం తిప్పబోతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ అంటే దేశవ్యాప్త రాజకీయాల్లోకి వెళ్తారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే కనుక భావిస్తున్నారు. ఎందుకంటే దీనికి కారణం ఆయన పెట్టిన ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. తమిళ రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నారు. సో ఆయన పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, ఉత్తరాదిన హిమాలయాల్లో పరమశివుడి కైలాసం ఉంది, దక్షిణాదిన ఆయన కుమారుడైన మురుగన్ నివాసం ఉంది, వారు వెలిసిన ఈ భారతదేశం జగన్మాత ఆదేశం అంటూ పెట్టిన ట్వీట్ అయితే కనుక ఈ చర్చకు దారి చూపింది అని చెప్పేసి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక ఈయన ట్వీట్లు చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో హిందీలో ట్వీట్ చేస్తున్నారు, తమిళంలో ట్వీట్ చేస్తున్నారు. దీనివల్ల అంటే దేశ రాజకీయాల్లో వెళ్తారని చెప్పేసి జోరుగా చర్చ అయితే జరుగుతోందంట. మరి పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లోకి వెళ్తారా లేదా అన్నదైతే కనుక వేచి చూడాల్సిన సమయం ఉంది ఇంకా. ఎందుకంటే తను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెగువేరా స్ఫూర్తితో వచ్చాను అని చెప్పాడు 2014లో. ఇప్పుడు మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు చూస్తే కనుక చెగువేరా భావాలు ఆయనలో తగ్గాయి అనేది స్పష్టంగా కనిపించింది. ఆయన ఏదైతే చెగువేరా భావాల్ని నేను అందిపుచ్చుకున్నాను, పుణికిపుచ్చుకున్నాను అని ఏవైతే చెప్పారో అదైతే కనుక క్రమేణా తగ్గుతూ వచ్చాయన్నదైతే స్పష్టంగా కనిపించింది. సనాతన ధర్మకర్తని అని చెప్పుకున్నారు. సో సనాతన ధర్మకర్తగా మారిపోయారు అనమాట 2014 నుంచి 2024కి వచ్చేసరికి. 24 నుంచి అలా ఉండిపోయారు. ఇక 25లో ఆవిర్భావ దినోత్సవం జరిగింది 12వ తారీఖున. సో ఒకసారి ఏది మాట్లాడతారో ఇంకొకసారి దానికి విరుద్ధంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడిన మాటలే ఒకసారి మాట్లాడిన దానికి ఇంకొకసారి మాట్లాడిన దానికి పొంతన ఉండదు. ఫస్ట్ ఏది మాట్లాడారో దానికి కట్టుబడి ఉన్న దాఖలాలు అయితే కనుక చాలా సందర్భాల్లో లేవు. మరి అలాంటప్పుడు ఈ వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఒకవైపు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, జనసేన అభిమానులు అవ్వచ్చు, దీని గురించి కూడా చర్చించుకుంటున్నారు.